హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం, ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ అమరావతిలో భూములు ఇవ్వడానికి గతంలో ఉత్సాహపడ్డటువంటి రైతులు ఇప్పుడు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ అక్కడ మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అదే సందర్భంలో గ్రామ సభల్లో ఎదురు తిరుగుతున్నారు. ఇదివరకైతే అది వైసీపీ వాళ్ళకి సంబంధించింది అని ఆరోపించేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శాంతం సైలెంట్గా ఉన్నారు. కానీ అక్కడ రైతులే వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎందుకోసం అనుకోవాలి? అంటే అమరావతికి సంబంధించి ఆయన ఏదైతే మొదట్లో 30,000 ఎకరాలు తీసుకున్నారో, అది తీసుకున్న తర్వాత వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు రైతులకి ఇవ్వడంలో గవర్నమెంట్ విఫలమైంది. నిజానికి చంద్రబాబు మొదటి హయాంలోనే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఆయనకి ఒక క్రెడిబిలిటీ వచ్చేది. ఈ పాటికి అక్కడ చాలా డెవలప్మెంట్ కూడా జరిగేది. జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి దాన్ని అడ్డం కొడటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆయన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. ఈ దఫా వచ్చిన తర్వాత కూడా ఆయన పెద్ద పెద్ద ప్లాన్లు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ రైతులకి ఆ ప్లాట్లు తిరిగి ఇవ్వటము, అక్కడ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయటము, ఎవరికి ఇచ్చిన ప్లాట్లో వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసుకోవటం, ఇట్లాంటివి చేసి ఉండుంటే ఆయనకి ఇబ్బంది ఉండేది కాదు. ఇది ఏమి కాకుండా ఒకేసారి మళ్ళీ ఒక పెద్ద ఆశతోటి మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు, మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవాలి ల్యాండ్ పూలింగ్ కింద, 10,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఆయన ఎన్ని మెగా కళ్ళు. అంటే ఏదైనా గవర్నమెంట్ ఎన్నుకునేది 5 ఏళ్ల పాటు అనే విషయం ప్రతి పాలకులు మర్చిపోతున్నారు. ఈ 5 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఏం చేయగలము అనేదే మళ్ళీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా 10,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అంటే దాని మీద కూడా చాలా విమర్శలు వస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని ఇట్లాగే ఒక చీరాల శాసనసభ్యుడు అసెంబ్లీలో అడిగారు. బహుశా మీకు కూడా గుర్తుండదు ఆ విషయం. ఏమనంటే ఇప్పుడు మనం గన్నవరంలో మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎందుకు, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసేసి మనం పెద్ద ఎయిర్పోర్ట్ కట్టిద్దామంటే ఆయన ఏం చెప్పాడంటే, గన్నవరం ఎయిర్పోర్ట్లో రాకపోకలు పెరగాలి, అక్కడ ట్రాఫిక్ పెరగాలి, దాన్ని ఒక సైజ్కి అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు హైదరాబాద్ బేగంపేటలో కూడా అది బాగా డెవలప్ అయ్యి దానికి బాగా ట్రాఫిక్ ఉండి దానికి బాగా వ్యాపారం ఉంది కాబట్టే వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేస్తే తప్ప వేరే వాళ్ళు ముందుకు రారు అని ఆ శాసనసభ్యుడికి చంద్రబాబు నాయుడు చెప్పారు. బహుశా ఆయన విషయం మర్చిపోయి ఉంటారేమో. అట్లాగే ఇప్పుడు 10,000 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు, మిగతా విషయాలు అంటే ఈ భూ సమీకరణ అనేది ఒక అంటే ఒక అత్యాశ అంతుపంతు లేకుండా చేసి దాన్ని మళ్ళీ ఏం చేస్తారనే ఒక భయం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన ఈ ప్రాజెక్టు కాదని, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ ఏదైనా అడ్డం కొడితే, ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు, చేస్తే మళ్ళా ఈ రైతులు ఇప్పుడున్న రైతులు ఆల్రెడీ ఇబ్బందులో ఉన్నారు, కొత్త రైతులు కూడా ఇబ్బందులో పడతారు. ఆ భయం ఎట్టి పరిస్థితుల్లో ఉంది అందరికి. అంటే 15 సంవత్సరాల దాకా ఇక జగన్ రానివ్వబోము అని పక్కన పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా ఇక ఆ భూతం గురించి మర్చిపోండి, నేను ఇంతకు ముందైతే లైట్ తీసుకున్నాను అందుకని ఆ భూతం రెచ్చిపోయింది, ఇక ఆ భూతాన్ని రానియను, నేను మాటిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే పొలిటికల్ స్టేట్మెంట్లకి వాస్తవంగా జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు నేనే ఉంటాను, నేనే పరిపాలిస్తాను, మొత్తం అంతా మిమ్మల్ని చూసుకుంటా అన్నాడు. కానీ జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. ఈ 5 ఏళ్లలో ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మోడీ కరుణా కటాక్షాలు ఇప్పుడు ఎవరి మీద ఉంటాయో, ఇంకో పక్కన జగన్కి కూడా మోడీ ఫేవరబుల్గానే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేనే ఉంటాను, జగన్ భూతాన్ని తరిమేస్తాను, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లు, లేదంటే చప్పట్లు కొట్టడానికి, లేదంటే వీటికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవంగా జరిగే పరిస్థితులు ఏంటనేది ముఖ్యంగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో వివిధ చోట్ల ఇప్పుడు మామిడి రైతుల దగ్గరకో లేకపోతే మొన్న సత్తెనపల్లి దగ్గరకో ఇట్లా జగన్ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఒక దండయాత్రలు చేస్తున్నాడు, లేకపోతే మిర్చి యార్డుకి వెళ్ళడమో లేకపోతే టొబాకోకి వెళ్ళడమో. అసలు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఓ 10 మందిని ఎంట పెట్టుకుని వెళ్ళాలా, లేకపోతే ఒక 500 మందిని ఎంట పెట్టుకుని వెళ్తారు. కానీ ఇట్లా దండయాత్రలు చేయడం ఏంటి, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నటువంటిది ప్రతి మంత్రి మాట్లాడుతున్నారు. అలాగే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వీటిని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే, ఇప్పుడు ఒకళ్ళని ఓవర్ పవర్ చేయటం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చాకే వచ్చిందా లేకపోతే అంతకుముందు వచ్చిందా అనేది అది ఒక చర్చనీయాంశం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కొంత ఆయన అగ్రెసివ్గా ఉండటం. ఇప్పుడు చంద్రబాబుకిను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరు ఎట్లుందంటే ఏదో ఒక పోరాటంలా ఉంది తప్ప
ఒక అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అనే విధంగా కాకుండా తయారైంది పరిస్థితి. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా ప్రామిస్‌లు చేశారు. అంటే ఇప్పుడు ఆయన యాక్చువల్‌గా మార్కెట్ సంస్కరణలు, గవర్నమెంట్‌ని డౌన్ సైజ్ చేయటము ఇవన్నీ ఆయన సిద్ధాంతాలు. ఆయన మొదటి నుంచే అనుసరించేవి. కానీ ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ తీసుకుందేంటంటే ఆయన సంక్షేమం మోడల్ తీసుకోవటము, ఆయన ఒక మోడల్ తీసుకున్నాడు. అందుకని దాంతోటి ఇప్పుడు మళ్ళా ఈయన సంక్షేమాలు అయన్నీ కలుపుకున్నాడు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ఇప్పుడు అధికార పక్షంలో అధికార పక్షానికి గ్రిప్ దొరకకుండా చూడాలని చెప్పి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షానికి గ్రిప్ దొరకకుండా చూడాలని అధికార పక్షం ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం అగ్రెసివ్‌గా దుడుకుగా పోవటం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి బూతులు ఉపయోగించడం గానీ, ఇంత అగ్రెసివ్‌గా దండయాత్ర తరహాలో బిహేవ్ చేయటం గానీ ఇంతకుముందు లేదు. సరే ఇప్పుడు ఆయన వెళ్ళటము వెళ్ళేది ఆ రైతుల్ని పరామర్శించటము, అసలు ఆ రైతులకు సంబంధించిన సమస్య ఏంటి? దాన్ని పరిష్కరించడం అనే దాని మీద ఇటు గవర్నమెంట్‌కి గానీ, అధికార పక్షానికి గానీ కాన్సంట్రేషన్ ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే అదొక ఇష్యూగా తీసుకొని వీళ్ళిద్దరూ రాజకీయ యుద్ధాన్ని చేస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్. అంటే అసలు అట్లాంటి యాత్రలు మీరు ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబు లేకపోతే అంతకుముందు ఎన్టీఆర్ లేకపోతే చెన్నారెడ్డో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళని చూసుంటారు కదా! ఇట్లాగా రైతుల దగ్గరికి పదే పదే వెళ్ళడం ఎప్పుడైనా జరిగేదా? అంటే ఏమన్నా రైతులకి కష్టాలు వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా తుఫాన్లు వచ్చి పంట మునిగిపోయినప్పుడు మామూలుగా పోయి అప్పుడు అది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్ళటం ఉంటది. అట్లాగే విడిగా ప్రతిపక్షం కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించటము, దానికి సంబంధించి ఏదైనా సూచనలు ఉంటే గవర్నమెంట్‌కి చేయటము, ఈ పనులు చేయండి అనేది ఉంటుంది గానీ, ఇట్లా ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయటం అనేది ఎప్పుడూ లేదు. ఇది కొత్త ట్రెండ్ ఇది తెలుగు రాజకీయాల్లో. అంటే అప్పట్లో ఇట్లా ప్రభుత్వం నిషేధించడం, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎంతమంది వెళ్ళాలి ఇలాంటి రూల్స్ ఉండేయా? అట్లా ఏమి మనకి తెలిసి మరి అట్లాంటిదేమి ఉండేది కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అధికార పక్షం పని అధికారం చేసుకునేవాళ్ళు. ప్రతిపక్షం కూడా మామూలుగా ప్రతిపక్ష నాయకులు కూడా అంటే వెళ్ళే పద్ధతి కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళే పద్ధతిలో ఉండేది కాదనుకుంటున్నా నేను. మామూలుగా అంటే ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణంలాగా తయారైంది. మామూలుగా వెళ్ళేవాళ్ళు, పలకరించేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆనాటికి రాజకీయాలకి, ఈనాటి రాజకీయాలకు కూడా అసలు పొంతన లేకుండా అయిపోయింది. అంటే అడ్డుకుంటా రిస్ట్రిక్షన్ పెడుతున్నారు కాబట్టి జనం ఎగబడి వస్తున్నారు, లేకపోతే నార్మల్‌గా వచ్చేవాళ్ళు అన్నటువంటిది వీళ్ళది. లేదు అసలు వాళ్ళు పోగేసుకుని వస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు కాబట్టి మేము రిస్ట్రిక్షన్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? అంటే సమీకరణ చేయటం అనేది పాలిటిక్స్‌లో అది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం గాదు. అది పాతదే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరి నాయకుడు వాళ్ళు వస్తుంటే వాళ్ళు జన సమీకరణ చేసుకోవటం అది జరుగుతూ ఉంటది. ఇప్పుడు దానికి సంబంధించి పోలీసులు ఏందంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా శాంతి భద్రతల ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టొచ్చు. లేకపోతే లిమిటెడ్‌గా రమ్మని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎట్లుందండి ఇంతకుముందు ఏదో జగన్ ఏదో క్రూరంగా బిహేవ్ చేశాడు. జగన్‌ను మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మనం జగన్‌ని ఇబ్బంది పెట్టాలనే ధోరణిలోనే సాగుతుంది గానీ, అసలు రైతుల సమస్యలను పట్టించుకుందాం అనేది 2 వైపులా కనిపించట్లేదు. రైట్. ఇవాళ ఇంతకు ముందు ఏడాది దాకా గట్టిగానే గిట్టుబాటు వచ్చినాయి. అకస్మాత్తుగా పడిపోయినాయి. వీటి వెనకాల ఉన్నది అంతర్జాతీయ అంశాలు తప్పించి మా తప్పేమీ లేదు. అయినా మేము ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇదివరకు మద్దతు ధరలు మా హయాంలో బాగా వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళకి రావట్లేదు అన్నది జగన్ చెప్తున్నాడు. ఏది నిజం అనుకోవాలా? అంటే ఇదంతా కూడా యాక్చువల్‌గా మామిడికాయ మార్కెట్ ఎలా ఉంది? అంతర్జాతీయంగా ఇప్పుడు వాటికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు ఎట్లున్నాయి? సప్లై, డిమాండ్ ఎట్లున్నాయి? అట్లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది గానీ, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడా? జగన్ ఉన్నాడా? అనే దాన్ని అనుగుణంగా మార్కెట్ పనిచేయదు. మార్కెట్‌లో సప్లై, డిమాండ్ గానీ, లేదంటే ఇప్పుడు ఏదైతే పర్టిక్యులర్ సరుకు ఉంటదో, ఆ సరుకుండే మార్కెట్‌ని బట్టి ఉంటుంది. రైట్. అమరావతికి సంబంధించి ప్రధానంగా ఈ బిట్స్ పిలాని వస్తానంటాం. అట్లాగే మన తాజాగా కడుతున్నటువంటి ఏదైతే ప్రపంచంలోనే ఒక హైటెక్ సిటీలు ఇట్లాంటి అన్నిటికీ కూడా కాకుండా సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ ఏర్పాటు కాబోతోంది, ప్రపంచ చరిత్రని మార్చబోతోంది అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది. ఆ సంబంధిత సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి మనం అతి వేగవంతమైన అభివృద్ధిని ఆశించవచ్చు అక్కడ. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే బిట్స్ పిల్లని రావటము, ఇంతకుముందే విట్ యూనివర్సిటీ వచ్చింది, ఇంకేదో కొన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి. జనరల్‌గా విజయవాడ, గుంటూరు మధ్యలో ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎడ్యుకేషన్‌గా డెవలప్ అయ్యాయి వస్తాయి.
సరే అమరావతిలో కూడా వస్తే మంచిదే, ఇప్పుడు దానికి ప్రయత్నం చేస్తే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు అంటే ఆయన బహుశా ఆ వయసును బట్టి కానీ ఏదైనా కానీ ఆయన ఆ, ఒకేసారి 100 పనులు చేయాలని చెప్పేసి ఆయన ఆత్రపడుతున్నారు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ అవన్నీ వచ్చినాయి అంటే ఆ టైంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. మనకు తెలుసు ఏమాత్రం ఏదో మామూలు డిగ్రీ చదువుకున్నాడు, ఉస్మానియాలో పీజీ డిప్లొమా కూడా చేసి Y2K ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అమెరికా పోయి వాళ్ళందరూ ఇప్పుడు సిటిజన్స్ అయ్యారు. అప్పుడు ఐటీ సర్వీసెస్ కూడా ఒక అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొత్త ఎవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఐటీలో కూడా ఐటీకి ఎక్స్టెండెడ్గా ఏఐ ఆర్టిఫిషియల్ కానీ ఇంటెలిజెన్స్. ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి. ముఖ్యంగా క్వాంటమ్ ఇప్పుడు మొదట్లో ఆయన ఏమన్నాడు, ఏఐ ఏఐ సిటీ అన్నాడు, అమరావతిని ఏఐ సిటీ అని చెప్పాడు. తర్వాత సడన్గా ఏమైంది, ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అన్నాడు. అంటే ఒక హెడ్లైన్ సెల్లర్గా అంటే పిఆర్లో భాగంగా ఒక హెడ్లైన్ సెల్లర్గా చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్వాంటము కంప్యూటింగ్ అనేది అది చాలా క్లిష్టమైంది. ఇప్పుడు అమెరికాలోనే దాని మీద చాలా ఎర్లీగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్వాంటము కంప్యూటింగ్ ఇక్కడ రావాలి అంటే ఏం కావాలి మనకి, దానికి సంబంధించిన మ్యాన్ పవర్ని డెవలప్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అసలు ఫిజిక్స్ అనేది చదవటం మానేశారు. ఫిజిక్స్ చెప్పటము దాని మీద కాన్సన్ట్రేషన్ పోయింది. ప్రతి వాళ్ళు ఐటీ చదవటం. కానీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ చదువుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఏఐ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో 10th స్థాయిలో మ్యాట్రిసెస్, లీనియర్ ఆల్జిబ్రా, లీనియర్ రెగ్రెషన్స్ ఇట్లాంటి ఈ లెక్కలు ఇవన్నీ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ వీటన్నిటి పునాది గట్టిగా ఇక్కడ మనకుండే కాలేజీల్లో అంటే ఇంటర్ లెవెల్లో మనం వీటిని గట్టి పునాది వేయటం మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ మ్యాన్ పవర్ను తయారు చేసుకుంటే ఆ క్వాంటమ్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏదో క్వాంటమ్ వాల్యూని కృత్రిమంగా ఏదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఏదో కంపెనీలు ఇక్కడ ఏదో వాళ్ళతో ఇక్కడ ఆఫీసులు ఓపెన్ చేస్తే రాదు. ఇక్కడ ఇప్పుడు ఐటీ కూడా ఇప్పుడు హైదరాబాద్కి రావటం అంటే అప్పుడు ఏదో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. అప్పుడు ఆ రోజుల్లో కావాల్సింది ఏంటంటే కేవలం ఇంగ్లీష్లో మాట్లాడటం. మన పూర్వకాలంలో బిఏ చదువుకుని టైపు షార్ట్ హ్యాండ్ ఎట్లాగా ఇప్పుడు ఈ కంప్యూటర్ కోడింగ్ వీటికి సంబంధించి అట్లా ఒక ఎరా వచ్చింది. ఇప్పుడు వచ్చింది చాలా సంక్లిష్టమైన ఎరా. ఇప్పుడు విద్యామంత్రి కూడా ఆయన ఏదో స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు. ఆయన కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఏవైతే మ్యాట్రిసెస్ లేకపోతే లీనియర్ ఆల్జిబ్రా వీటిని మళ్ళీ ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే వాటి ఇంపార్టెన్స్ అనేది నాకు తెలుసు. అంటే నేను చాలా కాలంగా ఈ అంశాల మీద నేను అధ్యయనం చేస్తున్నాను. నేను కూడా ఫిజిక్స్ చదివిన స్టూడెంట్ని. ఆ ఫిజిక్స్ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు టెలికాం టెక్నాలజీ కానీ ఏదైనా సరే ఇప్పుడు డైరెక్ట్గా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫిజిక్స్కి ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఆ ఫిజిక్స్ కానీ మనం ఆ ప్రాబబిలిటీ ఆ మ్యాథమెటిక్స్ వాటిని సంబంధించిన పునాది కనుక మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే రేపు ఆ క్వాంటమ్ వ్యాలీలో లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఒక మ్యాన్ పవర్ ఏర్పడుద్ది. అట్లా మనం అట్రాక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ ఆఫీసులు పెట్టడము, ఈ ఈవెంట్స్ మేనేజ్ చేయటం వీటి ద్వారా కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తెలియదని చెప్పలేం. కానీ ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అంటే ఫండమెంటల్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. రైట్. అంటే ఇప్పుడున్నటువంటి మన ఇంటర్మీడియట్ కోర్సులో కానీ 10th క్లాస్ కోర్సెస్లో కానీ ఆ రిలేటెడ్గా మీకు కనిపించటం లేదా చదువు? అసలు అది నారాయణ చైతన్య చదువులు వచ్చాక మొత్తం సబ్జెక్ట్ చదవటమే మానేశారు. మేము చదువుకునే రోజుల్లో మేము కానీ మీరు కానీ ఎవరైనా సరే చదువుకునే రోజుల్లో బహుశా అదే లాస్ట్ ఇయర్ ఒక మామూలుగా ఒక గవర్నమెంట్ కాలేజీలో కానీ లేదంటే ఒక మామూలు ప్రైవేట్ కాలేజీలో కానీ ల్యాబొరేటరీలు ఉండేవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ల్యాబ్స్ ఉండేవి. ఎంత చిన్న కాలేజీ అయినా సరే వాళ్ళ స్థాయిలో ల్యాబ్స్ నడిపేవాళ్ళు. ఇప్పుడు చైతన్య నారాయణకి అసలు వాళ్ళు కాలేజీలే ఎక్కడ ఉంటాయో తెలీదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పిల్లాడిని ఒరే బాబు నువ్వు ఏ కాలేజీలో చదివా అంటే వాడు చైతన్య అంటాడు. వాడి సర్టిఫికేట్ తీసుకుంటే అది ఎక్కడో వేరే కాలేజ్ ఉంటుంది. వీళ్ళు వేరే చోట రిజిస్టర్ చేసిన కాలేజీలని తస్కరించుకొచ్చి ఇక్కడ కాలేజీలు నడుపుతున్నారు. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఎట్లా తయారైంది అంటే ఏదో ఎంసెట్లో ఏదో మామూలుగా చింపాంజీలకి లెక్కలు నేర్పినట్టు ఎంసెట్లో వాళ్ళకి ఏమొస్తుందో దాని మీదే ఆ ప్రశ్నలు జవాబులు వాటి మీద కాన్సన్ట్రేషన్, ఆ బిట్లుగా నాలెడ్జ్ ఇవ్వటం తప్ప సమగ్రంగా ఇప్పుడు మనకి అమెరికాకి మనకి తేడా అదే. ఇప్పుడు మనకి ఆంధ్ర యూనివర్సిటీలో సివి రామన్ ఆయన ఆ రోజుల్లో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఆ రోజుల్లో టెక్స్ట్ బుక్ సమగ్రంగా చదివేవాళ్ళు, సబ్జెక్ట్ని అర్థం చేసుకునేవాళ్ళు. అప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెక్నాలజీస్ అన్ని కూడా రీసెర్చ్ బేస్డ్. అంటే అమెరికాలో ఏం జరుగుద్ది అంటే ఇండస్ట్రీకి యూనివర్సిటీకి మధ్య అనుసంధానం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీలో ఏ రీసెర్చ్ జరుగుద్దో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆ ఇండస్ట్రీ తీసుకుంటుంది.
దానికి ఏంటంటే పరిశోధన, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఫండమెంటల్స్ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా దాంట్లో అక్కడ సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో 100 మంది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆ మధ్య ఎమ్మెల్సీగా పనిచేసిన లక్ష్మణరావు చెప్తున్నారు. అంటే 100 మంది ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉండి నువ్వు ఏం చేస్తావు? పోనీ గీతము, కేఎల్సి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు చెప్పే కొత్త కోర్సులు బిజినెస్ అనలిటిక్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కానీ, గ్లోబల్ లెవెల్లో ఆ టెక్నాలజీకి సంబంధించిన మ్యాన్ పవర్ని తయారు చేసే సత్తా కానీ లేదని నేను సవాల్ విసురుతున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ రెండిటికి హబ్గా అమరావతిని తయారు చేయడంతో పాటుగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేషే ఉన్నారు కాబట్టి మొత్తం ఆల్ కాలేజెస్లో ఈ విధమైనటువంటి కోర్సులు ప్రాథమిక దశలోనే పెడుతున్నాము, వాటికి సంబంధించినటువంటి నిపుణుల్ని తీసుకొస్తున్నాం, అట్లాగే ఆ నిపుణులతో లెక్చరర్లకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కాదు, బేసిక్స్ లేకుండా ఇప్పుడు మనకి ఎక్కాలు రాకుండా లెక్కలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు ఎవరితో అయినా సరే ఈ ప్రొఫెసర్లతో వాళ్ళతో కూడా ఇంకొకసారి ఏదైనా ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో కూడా మాట్లాడిస్తండి విషయం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు రాకుండా వీటిలో ముందుకెళ్ళటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మన దేశం ఈ విషయాల్లో మనం ఎందుకు వెనకబడ్డామంటే మన ఎంతసేపు ఏంటంటే ఐటీ సర్వీసెస్ ఆ సోర్స్ కోడ్ ఏదో రాయటము. ఇప్పుడు ఈవెన్ ఇన్ఫోసిస్ వీళ్ళందరూ కూడా ఎట్లా పనిచేశారంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం లేబర్ని ఇక్కడ ఎర్త్ వర్క్ తెచ్చుకుంటాం చౌకగా ఉంటాయి అని. ఇప్పుడు అమెరికాలో ఉండేదానికి ఆ కోడ్ రాయడానికి వాటికి కూడా పెద్ద దానికి పరిజ్ఞానం అక్కర్లేదు, కొంచెం ఇంగ్లీషు ఆ కోడ్ అది చదవటం అది వస్తే సరిపోతుంది. ఆ రకంగా ఇప్పటి వరకు ఐటీ సర్వీసెస్ నడిచాయి. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇండియా నుంచి ఒక ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ లేదంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ టెక్నాలజికల్ దీనికంటే ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీసే రాలేదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో మనం ఏఐ కానీ ఇవన్నీ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫండమెంటల్స్ అంటే మన విద్యా వ్యవస్థలో మొదటి నుంచి కూడా అంటే 10th క్లాస్ లెవెల్ నుంచి ఇంటర్ లెవెల్ నుంచి ఉన్న బేసిస్, ఆ బేస్ని డెవలప్ చేసుకోకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారు. ఏఐ అనగానే ఒకేసారి కూరటం మెదడులో ఏం కూరరు. ఇప్పుడు ఏదైనా ప్రాబబిలిటీ ఇప్పుడు మన స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ ఇట్లాంటివన్నీ కూడా గట్టిగా చెప్పటము, వాటికి సంబంధించిన వాటి మీద ఎంఫసైజ్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు హెడ్లైన్స్ సెల్ చేస్తున్నారు కానీ ఇట్లా ఫండమెంటల్స్ డెవలప్ చేసుకునేది ఇంతవరకు కనిపించడం లేదు. ఇప్పుడు అందరూ అమెరికాకి పోయేది ఎందుకంటే అమెరికాలో ఉండే విద్యా విధానం ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు తీసుకునే అంశాలు కానీ ఫండమెంటల్స్ ఉంటాయి. చైనా ఇప్పుడు ఉంది, చైనా ఆ విషయాన్ని గ్రాస్ప్ చేసింది. ఇప్పుడు మొత్తం రాబోయే కాలంలో ఉన్న 5 టెక్నాలజీస్లో ఇప్పుడు అమెరికాని కూడా చైనా ఎందుకు అధిగమించిందంటే వాళ్ళు పాలిటెక్నిక్ స్థాయిలో ఐటీఎల్ స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావాలన్న వర్కర్స్ని తయారు చేశారు. అట్లాగే అమెరికాకి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సోలార్ ఎనర్జీకి సంబంధించి కానీ 5G టెక్నాలజీకి సంబంధించి కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇప్పుడు మొన్న షాంఘైలో ఎక్కడో ఒక చోట ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన పెద్ద ఈవెంట్ జరిగింది. అది చూసి అమెరికన్ కంపెనీస్ కళ్ళు తిరిగాయి. ఇప్పుడు టెస్లా అనేది మనం చెప్పుకుంటాం కానీ ఇప్పుడు అట్లాంటి కంపెనీస్ బోల్డెన్ కంపెనీస్ చైనాలో వచ్చినాయి. ఇప్పుడు మొత్తాన్ని కూడా వాళ్ళు గజగజలాడిస్తున్నారు. అది ఎందుకు జరిగిందంటే అక్కడ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు ఏం కావాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. మనం అట్లా కాకుండా ఊరిని హెడ్లైన్స్ సెల్ చేయటము లేదంటే ఈవెంట్స్ మేనేజ్ చేయటము ఇట్లా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. రైట్. ఫ్యూచర్లో అట్లాగంతా సెట్ రైట్ కావడానికి అంటే ఇప్పుడు హైటెక్ సిటీ స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇవాళకి బోల్డ్ అంతమందికి ఉపాధి అవకాశాలు లభించినాయి, లక్షలాది మంది అట్లాగే దాని రిలేటెడ్ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అట్లా తయారవుతుంది. 2047 నాటికి వచ్చేటికి ఒక్కొక్కళ్ళు దాదాపు 5 లక్షల రూపాయల తలసరి ఆదాయం లభిస్తుంది అన్నటువంటిది తన ప్లానింగ్ అని చెప్తున్నారు బాబు గారు. అంటే ఇప్పుడు ప్లాన్ వేసుకోవటము ఇప్పుడు మనం ఆయన విజన్ 2020 అప్పుడు కూడా నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్న విజన్ 2020 అప్పుడు కూడా నేనే ఎడిటోల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. ఆ రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇట్లా గోల్స్ ఇవన్నీ చేద్దాం అని చెప్తాడు. కానీ ఏమైంది, మనకు ఆ ఫార్మా ఐటీ లేకపోతే మనం ఆ లెవెల్కి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పటికి ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పటికి వచ్చిన చేంజెస్ వేరు. ఈ పోటీని మనం అందుకోవాలి అంటే ఇప్పుడు ట్రంప్ చాలా ఆంక్షలు పెడుతున్నాడు. మనం ఆంక్షలు పెడితే ఇప్పుడు ఆ టెక్నాలజీకి సంబంధించి మనం ఎందుకు లొంగిపోవాల్సి వస్తుంది? మన దగ్గర ఒరిజినల్ టెక్నాలజీ లేదు, ఒరిజినల్గా చదువులలో బోలుతనం తప్ప స్ట్రెంగ్త్ లేదు, పునాది లేదు. చైనా అట్లా కాదు, చైనా అన్ని పట్టుకోగలవటంతో అది వచ్చింది. ఇప్పుడు మనము చైనా కొరియాలో కూడా వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి టెక్నాలజీని తీసుకొచ్చి దాన్ని రీఇంజనీరింగ్ చేసి దాంట్లో అసలు ఏముంది అని తెలుసుకుని చేశారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి చైనాను కొరియా తరహా చదువులు కావాలి కానీ ఇప్పుడు మనకి
ఏదో అమెరికా అని ప్రతి వాళ్ళు అమెరికా వెళ్తారు. అమెరికా నుంచి వచ్చినాడికి ఎంఎస్ చేసినాడికి ఇక్కడ కూడా 25,000 30,000 ఇవన్నీ పరిస్థితి ఉంది అప్పుడు. నేను చాలా మంది పిల్లల్ని చూశాను. రైట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ సంస్కరణలు అన్నటువంటి దాంట్లో గ్రౌండ్ లెవెల్లో ప్రాథమిక విద్యా నుంచి ఈ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడంతో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, అట్లాగే రాబోయే రోజుల్లో పిల్లలందరూ చదువుకుంటారు అన్నటువంటిది ఓ ప్రధానమైనటువంటి అంశం. ఏ మేరకు పాజిబిలిటీ ఉందనుకుంటున్నారు? అంటే మొన్న ఈ మధ్య కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పాఠాలు చెప్పారు. లోకేష్ కూడా వెళ్ళి ఆ పాఠశాలను సందర్శించి ఆ టీచర్స్ మీటింగ్లు అవన్నీ పెట్టారు. కానీ వీళ్ళు వాళ్ళకి పాఠాలు చెప్పడం కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే టాయిలెట్ ఉండదు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు ఆడపిల్లలకి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక 500 మంది పిల్లలు 400 మంది పిల్లలు ఉన్న చోట వాళ్ళకి ప్రిపరేషనేట్గా ఇన్ని టాయిలెట్స్ ఉండాలి, ఇప్పుడు ఇంత పరిశుభ్రత ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పథకం అంటే సరే వాళ్ళకి ఏదో వేరే ఏజెన్సీకి అప్పచెప్పారు, అట్లాగే తాగటానికి నీళ్లు ఉండవు. ఇవే కాకుండా ఇప్పుడు టీచర్స్ అసలు ఎంతవరకు ఏం పాఠాలు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నేను ఇందాక మాట్లాడిన ఫండమెంటల్స్ గురించే మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతావు, ఇంకేం కడతావు, ఏం కట్టినా సరే చదువు రాదు. చదువు రావాలి అంటే టీచర్స్ వాళ్ళ పిల్లలకి కొంత వెనకబడిన వాళ్ళు ఉంటారు, ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ సరిగ్గా చదువు చెప్పాలి. మనకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రైవేటు విద్యకి పోతున్నారు అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పెద్ద గొప్పగా చదువు చెప్తున్నారని కాదు, వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మార్కులు రాకపోయినా ఏదైనా సరే పోయి పేరెంట్స్ అడుగుతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు పోయి పేరెంట్స్ అడిగే పరిస్థితి ఉండదు, ఆ టీచర్లకి బాధ్యత ఉండదు. వాళ్ళు కూడా అవుట్డేటెడ్ ఫెలోస్ ఉంటారు. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్గా మనం అందరం కూడా ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్తలో మనం ఒక కమ్యూనికేట్ చేయాలంటే, ఒక విషయాన్ని మనం చెప్పాలి అంటే దానికి ఎంత మనం కసరత్తు చేయాలి, మనం దానికి సంబంధించి ఎంత అనేది మనం ఎంత శ్రమపడి ఉంటామో అనేది మనకు తెలుసు. అట్లే ఒక టీచరు పాఠాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఎంత కష్టపడాలి. ఇప్పుడు లోకేష్ తను కూడా యావరేజ్ స్టూడెంట్ అని చెప్తాడు. యావరేజ్ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఇక వెనకమాల పెట్టి ఆయన డిగ్రీలు చదివించి ఆయన్ని సపోర్ట్ చేశారు. ఇక్కడ పిల్లలకి ఆ సపోర్ట్ చేసేది ఎవరు? ఇప్పుడు గవర్నమెంటే చేయాలి. గవర్నమెంట్ చేయాలి అంటే టీచర్స్ సరిగ్గా చెప్పాలి, మౌలిక సదుపాయాలు వీటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయాలి, వాటిని డెవలప్ చేయాలి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడికి పోయి పిల్లల దగ్గర వీళ్ళు పాఠాలు నేర్చుకోవాలి తప్ప వాళ్ళకి పాఠాలు చెప్పాల్సింది ఏమి ఉండదు నేను అనుకోను. రైట్. ఒకటి ఇప్పుడు కూటమి పరంగా చూస్తే ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ మధ్యన కొన్ని అసంతృప్తులు అన్నటువంటిది స్టార్ట్ అయినాయి, అది గ్రౌండ్ లెవెల్లో. అయితే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు, భారతీయ జనతా పార్టీ నోరు మెదపలేదు. మరొక వైపున ఓపెన్గా చెప్తున్నారు చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి, ఒకళ్ళం సర్దుకుంటూ వెళ్ళాలా, 15 సంవత్సరాల పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి మార్చే ప్రసక్తి లేదు, కూటమి ఇట్లాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో రావడం ఉండదు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నటువంటిది. ఎలా చూడాలి దాన్ని? అదంటే పవన్ కళ్యాణ్ నటుడే కానీ ఆయన జ్యోతిష్యాలు చెప్పే జ్యోతిష్యుడు కాదు కదా. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి రాజకీయాల్లో చెప్పలేము. ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏం జరిగింది? రాజీవ్ గాంధీ ఉండగా అసలు వాళ్ళు కాంగ్రెస్ గెలవదు ఫస్ట్ ఫేజ్లో అనుకున్నారు. రాజీవ్ గాంధీ చనిపోయాక సడన్గా కాంగ్రెస్కి ఎంతో కొంత మెజారిటీ పెరిగింది రెండో ఫేజ్. అట్లాగే ఈ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉండగా కాంగ్రెస్ బ్రహ్మాండంగా 2 రాష్ట్రాల్లో వెలిగిపోయింది. సడన్గా ఏమైంది? కాంగ్రెస్ ఇప్పుడు అసలు కనుమరుగైపోయింది. అందుకని ఏంటంటే మనం ప్రిడిక్షన్స్ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయటము, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేశారో అవన్నీ ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు ఏవి చేసినా సరే జనాన్ని సంతృప్తి పరచలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ స్టేజ్కి పొలిటీషియన్స్ తీసుకెళ్ళిపోయారు, డబ్బు ప్రభావం కానీ. ఇప్పుడు ఇవన్నీ పెరిగినప్పుడు ఇంత ముందులాగా జనం వాళ్ళ అభిప్రాయాలతోటే వీళ్ళు అంటే అసలు చాలా అనిశ్చితమైన పరిస్థితి ఉంది రాజకీయాల్లో. మనకే అర్థమవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది. అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కానీ వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెట్టడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నాను నేను, ఇటువంటి ప్రకటన చేయడం ద్వారా. అంటే ఇక్కడ 2 కోణాలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే రోజు కూడా ఈనాడు జ్యోతి ప్రొజెక్షన్ ప్రతి వార్తలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ నాశనం అయిపోయింది ఈ వ్యవస్థ, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు బాగు చేశారు, లేకపోతే ఈ వ్యవస్థ బాగు చేసుకొచ్చారు అనేది వార్తలు నడుస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి ప్రతిసారి కూడా జగన్ నాశనం చేస్తే మేము కాపాడుతున్నాం, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపుకి
అన్నటువంటిది తీసుకెళ్తున్నారు. అలాగే చంద్రబాబు గారు మరొక అడుగు ముందుకు వేసుకెళ్ళి మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోతుందని పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు, పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు. అది రాకుండా చూడటం ప్రజల బాధ్యత, నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్తున్నారు. అదే బాధ్యత నేను కూడా తీసుకుంటాను పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే ఒక సైమల్టేనియస్గా పాత వాళ్ళు విధ్వంసకారులు, మేము అభివృద్ధి కాముకులం, అట్లాగే భవిష్యత్తులో కూడా నడుపుకుంటూ వెళ్తాం. అలాగే ఇదివరకటికి మళ్ళీ కాకుండా ఇప్పుడు మేము మా రూటు మార్చుకుని సంక్షేమం కూడా చేస్తున్నాం, గత ప్రభుత్వానికంటే కూడా మెరుగ్గా సంక్షేమం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం అన్నటువంటిది చెప్పుకెళ్తున్నారు. పబ్లిక్లోకి అది తీసుకువెళ్తున్నారు వాళ్ళ మీడియా ద్వారా. అది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే జనం గమనిస్తూనే ఉంటారు. కేవలం ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి తోటే కాదు, పోయినసారి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదంటే కొన్ని టీవీ సంస్థలు ఇటు, కొన్ని టీవీ సంస్థలు అటు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి తీర్పు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో దుడుగ్గా పోవటము, కొంత ప్రజల నాడిని తెలుసుకోకపోవటం, అంటే అభివృద్ధి వైపు ఆయన సంక్షేమం వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు కానీ అభివృద్ధి వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే కార్పొరేట్ పెట్టుబడులు పెరగటం ఇవన్నీ ఏదో జరుగుద్ది అనేది కొంత ఉంది. అట్లాగే జగన్ కూడా నిజం చెప్పాలంటే ఆయనకి ఆయన పారిశ్రామికవేత్త, వ్యాపారి, కానీ దాని మీద ఎందుకనో కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన. అది యాక్చువల్గా ఆ లోపం ఆయనకి దెబ్బ కొట్టింది దానికి. సరే, ఇప్పుడు అది విధ్వంసమా? ఇప్పుడు అంటే గవర్నమెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెసే తప్ప ఒకళ్ళు ఇప్పుడు వీళ్ళు అప్పులు చేస్తున్నారు, వాళ్ళు అప్పులు చేశారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు పెన్షన్లు పెంచడం అనేది జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 95% ఆఫ్ ద రెవెన్యూ వెళ్ళిపోతుంది. అంటే వీటన్నిటిని సరి చేసుకుంటే తప్ప, అంటే ఇప్పుడు గవర్నమెంట్ భారాన్ని తగ్గించుకోవాలి, డౌన్ సైజింగ్ ద గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్న వరల్డ్ బ్యాంక్ విధానాలు ఇవనేది చాలా విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన కూడా ధైర్యం చేసి ఆ రకంగా ప్రభుత్వ ఖర్చు తగ్గించి దాన్ని అభివృద్ధి వైపు మళ్లించే పరిస్థితిలో ఆయన లేడు. అట్లాగే ఇప్పుడు ఆయన 3,000 పెన్షన్ అంటే ఈయన 4,000 పెన్షన్. అసలు ఈ దఫా మళ్ళీ జగన్ వస్తే 5,000 చేస్తాడేమో. అంటే ఇట్లా ఒక పోటీ పెంచుకుంటూ పోయి ఓట్లు కొనుక్కోవడానికి, అంటే ఇంతకుముందు ఓట్లు వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చి కాకుండా గవర్నమెంట్ సొమ్ముతోనే ఓట్లు కొనటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రటిక్ మార్కెట్లో ప్రైస్ డిస్కవరీ ఆఫ్ ఓట్ లాగా తయారైంది. అంటే ఈ గందరగోళ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన విమర్శించినా ఈయన విమర్శించినా సరే చేసేదేం లేదు. అందరూ కూడా ఇప్పుడు చూసేది ఏంటంటే చంద్రబాబు వచ్చాక ఎన్ని పరిశ్రమలు తెస్తాడు, ఎంత ఉపాధి తీసుకొస్తాడు అనేదో చూస్తారు. అంతేగాని అదేదో గతంలో జరిగిపోయిన అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో చంద్రబాబు ఏ రకంగా తప్పులు చేశాడు ఇవే మాట్లాడితే చాలా రోజులు మాట్లాడితే జనం వినరు. ఇప్పుడు కూడా అంతే. జగన్ ఏం చేశాడు? జగన్ సరిగ్గా చేయకపోబట్టే కదా మా ఇంటికి పంపాము, నువ్వేం చేస్తావు చేయ అంటారు తప్ప ఇప్పుడు ఆ పేపర్లోనో ఆ మీడియాలోనో ఏదో మాట్లాడిన విషయాలు జనం పట్టించుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అనేది చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం పోయాక ఇప్పుడు చాలా నష్టపోయాము. ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఎవరు బయటేస్తారో, అట్లాగే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎవరు మాట్లాడలేకపోయారు. ప్రత్యేక హోదా వస్తే మనకు చాలా మేలు జరుగుద్ది అనేది ఇద్దరు చెప్పారు. అదే మనకి లెజిటిమేట్ హక్కు, దాన్ని ఎవరు సాధించడం మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు ప్రతిపక్షానికి నిజానికి అది ఒక అవకాశం అయినా సరే ఇప్పుడు మోడీకి జడిసి వాళ్ళు ముందుకు పోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంతకుముందు ఎంతే చేశారు. ఇప్పుడు అదేదో పాచిపోయిన లడ్డు అని ఏదైతే ఇప్పుడు ఈయన మాట్లాడాడో పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆయన చివరికి ఆ పాచిపోయిన లడ్డు కూడా లేకుండా ఇప్పుడు వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. ఇదంతా కూడా మోడీ ప్రచ్ఛన్న హస్తం తోనే ఈ రాష్ట్రంలో మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఎంత కొట్టుకున్నా సరే, ఏం చేసినా సరే. ఫైనల్గా ఒకటి చెప్పండి. 14.5 లక్షల కోట్ల అప్పు అంటూ ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఎలక్షన్స్ అయ్యాక 10 లక్షల కోట్ల అప్పు అయింది. రికార్డులో 7.5 లక్షల కోట్లను చూపించారనినేమో వైసీపీ బడ్జెట్ని లెక్క చూపెడుతుంది. ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే మేము మొత్తం 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు ఏడాదికే 1.5 కోట్ల అప్పు చేశారని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు ఈ అప్పులలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అప్పులు ఇవ్వడం కుదురుతుందా? అన్నన్ని లక్షల కోట్లు అప్పులు ఏది వాస్తవం అనుకోవాలా? అంటే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వేరే పేర్లతో, అంటే కార్పొరేషన్స్, అంటే బ్యాలెన్స్ షీట్లో లేని అంశాలు ఉండే విధంగా లోన్లు తీసుకోవడం మొదలు పెట్టారు. అది నేను చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేను స్టార్ట్ చేశాడు అనుకోను. అంతకుముందు కూడా ఇది వేరే రకంగా అప్పులు. ఎందుకంటే ఈ ఖర్చులు పెంచేశారు, ఆదాయం రావట్లేదు, ఆదాయం వచ్చే పనులు ఏమి గవర్నమెంట్ చేయట్లేదు. ఎంతసేపు సంక్షేమం అని, అదే ఈ ఎంప్లాయీస్ కూడా ఇంత బర్డెన్ అనవసరం. నేను చెప్పాలంటే
ఇప్పుడు మనకి కంప్యూటరైజేషన్ వచ్చాక ఒక ఆఫీస్కి పోతే ఇప్పుడు అదే మనం ప్రైవేట్ కంపెనీలో పనిచేసాము. ఓ పని చేయడానికి ఒకడు ఉన్న చోట 10 మంది ఉన్నారు. వీళ్ళని తగ్గించుకుని ఖర్చు తగ్గించుకునే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళని ఏమన్నా సరే ఓట్లు పడవనే భయం ఉంది. ఎట్లాగే ఈ చెప్పే లెక్కలు కూడా నిజానికి ఇప్పుడు పౌరుడికి ఏ రకమైన రికార్డులు అందుబాటులో ఉండవు. ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు. అందరికి కూడా ఇప్పుడు మనకి లెక్కలు ఇప్పుడు ఎన్ని చెప్పినా కాగ లెక్కలని ఇయని కాగ్ రిపోర్ట్లని ఏం చెప్పినా సరే వాస్తవ పరిస్థితి ఏంటనేది జనానికి తెలియని విధంగా జిమ్మిక్స్ చేస్తున్నాయి ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు అందుకనే ఇద్దరూ విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువే చేస్తున్నారు. ఎందుకంటే చేయకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు. ఒకసారి మైసూరారెడ్డి కూడా అది చెప్పారు. ఇంతకుముందు బడ్జెట్ మాది 30,000 కోట్లు 50,000 కోట్లు ఉండేది. ఆ బడ్జెట్ ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకు జాగ్రత్త ఖర్చు పెట్టుకుని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు అని బడ్జెట్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి మొత్తం పాడు చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. ఈ ఆర్థికపరమైన డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది రాష్ట్రంలో. మనకి ఏం చెప్తున్నారు ఏంటనేది పౌరులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు. రెండవ కోణాన్ని ఆలోచించాల్సి ఉంది. బాధ్యతాయుతంగా ఆలోచించినప్పుడు రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటిది పరుగులు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.